హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వస్తున్నాను. ఎన్నో గింజలతో మనం ఎలాగా మొలకలు తీసుకుని ఆ గింజలు సలాడ్ చేసుకుని తిన్నామంటే గుడ్ ఫర్ హెల్త్ అండి. ఎందుకంటే ఆయిల్ ఏమీ ఉండదు. ఈ గింజలతో మనం తిన్నామంటే సూపర్ హెల్తీగా ఉంటాము. ఇక్కడ నేను పెసలు, ఉలవలు, తర్వాత కొమ్ము శనగలు, దాంతోపాటు మన ఇంట్లో ఏ గింజలు ఉంటే అన్నీ వేసుకోవచ్చు. ఇలాగ మొలకెత్తిన తర్వాత సలాడ్ ఎలా చేసేద్దాన్ని చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. దానికోసం నేను ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకుని పెట్టుకుని, ఒక టమాటో, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి ఒకటి, నిమ్మకాయ సగం. ఇప్పుడు ఆ మొలకెత్తిన గింజలన్నీ ఒక బౌల్లో వేసుకొని, ఇవి మార్నింగ్ అండి నేను ఆ రోజు ఆ రాగి అంబలి చేసి ఉంటున్నా. రాగి అంబలి, మొలకెత్తిన గింజలు నా బ్రేక్ఫాస్ట్ అండి. మా ఇంట్లో రొటీన్ డైలీ రాగి అంబలి, ఇలా మొలకెత్తిన గింజలు ఇవే ఉంటాయి, లేదా ఫ్రూట్స్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్. అవి తప్ప చపాతీ, దోశ, ఇడ్లీ అవన్నీ తక్కువ అండి. ఇప్పుడు డయట్ ఫుడ్లో ఉన్నాం కాబట్టి ఇవే మా డయట్ ఫుడ్. ఇవి చేసుకున్నారంటే చాలా హెల్తీగా ఉంటారండి. ఆయిల్ లెస్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి హెల్తీగా ఉంటాము. ఇవన్నీ ఇలాగా మిక్స్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసి, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం మొలకెత్తిన గింజలు తీసుకొని దాంతో మనం గ్రేవీ చేయొచ్చు, సాంబార్ చేయొచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా పచ్చి గింజలు తిన్నామనుకోండి, అప్పుడు దాంట్లో ఉన్న పౌష్టికాంశం మన ఒంటికి దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చి ప్రోటీన్ అన్నీ దొరుకుతుంది. కాబట్టి ఉడకబెట్టేకిన ఇలా పచ్చిది సలాడ్ చేసుకుని తినండి, చాలా హెల్తీగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనా, అందరికీ బాయ్.